ఆఫ్టర్ లాంగ్ టైం తీస్తున్నానండి ఇది వీడియో. దగ్గర 10 days అయిపోయింది నేను వీడియోస్ చేయక. ఏంటంటే కొత్త కలెక్షన్ రావడము, నేను మళ్ళీ స్టాక్ అంతా కూడా పంపడము, ఇలా టైం అంతా కూడా అయిపోతుంది. వీడియోస్ తీసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. ఇప్పుడు కస్టమర్స్ వచ్చి కూడా ఎలా ఉందంటే, ఇప్పుడు అజ్రక్ శారీసే ఫర్ ఎగ్జాంపుల్ అండి, దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఉంది, ఫస్ట్ క్వాలిటీ ఉంది, క్రేప్స్లో వచ్చాయి, జార్జెట్లో వచ్చాయి. ఈ డిఫరెన్స్ అనేది తెలియకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే శారీస్ తీసుకొని ఇదిగో ఇది ఈ కాస్ట్ అక్కడ వస్తుంది, ఆ కాస్ట్ ఇక్కడ వస్తుంది అనేసి చాలా అంటే చాలా బార్గానింగ్ చేసి విసిగిస్తూ ఉంటారండి. ఎందుకంటే మేము కూడా ఎంతో కష్టపడితే కానీ ఈ శారీస్ మీ దాకా రావండి. ఏదో లాభాలు వచ్చేస్తున్నాయి, ప్రాఫిట్స్ వచ్చేస్తున్నాయి అలా ఏమీ ఉండదండి. కష్టం చాలా ఉంటుంది మేము చేసేది. గ్రౌండ్ వర్క్ అనేది చాలా ఉంటుందండి. సరైన వెండర్స్ని వెతుక్కోవాలి, సరైన క్వాలిటీ చూసుకోవాలి, టైంకు ఫుడ్ ఉండదు, టైంకి అసలు ఇప్పుడు క్లైమేట్ కూడా మేము వెళ్తే వర్షంలో తడిచిపోవడము, స్టాక్ తెచ్చేటప్పుడు దాన్ని మళ్ళీ క్యారీ చేసేటప్పుడు వర్షం తడిచిపోవడము, ఇట్లంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. టైంకు ఫుడ్ లేక హెడేక్ రావడము, ఇట్లంతా కూడా చాలా సఫర్ అవుతుంటాము. ఈ పెయిన్ ఇదంతా ఎవరికి కనపడదండి. శారీస్ చూసేటప్పుడు అంటే ప్రతిదీ కంపేర్ చేసి వాళ్ళ దగ్గర ఆ కాస్ట్ ఉంది, వీళ్ళ దగ్గర ఈ కాస్ట్ ఉంది అని చెప్పేసి అంటారు. మీకు క్వాలిటీ చూస్తే అర్థం అయిపోతుంది, కానీ ఏంటంటే బార్గానింగ్ చెయ్యాలా అనే ఒక ఉద్దేశంతోనే మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ దయచేసి ఎవ్వరు అలా చేయకండి. ఎక్కువ ప్రైజులు వేసే వాళ్ళు ఆన్లైన్లలో కానీ షాపింగ్ మాల్స్లో కానీ అక్కడ తగ్గడానికి ఏమీ ఉండదు, తగ్గించమని అడగరు కూడా. ఎందుకంటే వాళ్ళకు ఫిక్స్ ప్రైస్ అనేసి పెట్టేస్తారు. కానీ ఇంటి దగ్గర బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఆ విధంగా చేయకండి. వాళ్ళ కష్టాన్ని కూడా మీరు గుర్తించండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒకరికొకరు లేడీస్ మనమే సపోర్ట్ చేసుకోవాలి. మీకు ఎవరికైనా నా సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే కూడా నేను కంపల్సరీ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.